హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేళ్లకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ని జైలు నుంచి నిన్న రిలీజ్ చేశారనమాట. తను రిలీజ్ చేసిన అనంతరం మీడియా వాళ్ళతో మాట్లాడుతూ, నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చిన తర్వాత నేను ఏదో పుచ్చలేదు, కావాలని నన్ను కొంతమంది టార్గెట్ చేసి మీడియా మిత్రులకు కావాలని ఇంటర్వ్యూస్ ఇవ్వలేదనేసి అంత బ్యాట్ చేసి ట్రోల్ చేసి నన్ను ఈ విధంగా చేశారు అంత చెప్పొచ్చారనమాట. వాళ్ళు ఎవరు కొట్టిండ్రో ఎవరు కొట్టలేదు నాకు అస్సలు తెలియదు. ఎవరు ఈ విధంగా ఇది చేస్తున్నారో నాకు తెలియదు. మా వాళ్ళైతే చేయలేదు, మా వాళ్ళు మొత్తం నా దగ్గరే ఉన్నారు. మరి ఇది ఎవరో కావాలని చేశారు అంటూ తను మాట్లాడాడనమాట. ఓకే, ఇది ఎవరు చేస్తున్నారా చేయలేదు ఈ విషయం పక్కన పెడితే, తనకైతే బెయిల్ వచ్చింది, రిలీజ్ చేశారు. కానీ తనకైతే కొన్ని ఆంక్షలు విధించారు అని చెప్పుకోవచ్చు. ఏంటంటే తను ఎవరితో కూడా మీడియా మిత్రులతో ఇంటర్వ్యూస్ ఇవ్వకూడదు. అలానే ఎవ్రీ సండే వచ్చేసి వాళ్ళకు కోర్టులో మళ్ళీ తిని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రావాల్సిందిగా కోరుచున్నాము అని వాళ్ళు చెప్పారనమాట. తను ఏంటంటే కొంచెం మాట తీరు కొంచెం మార్చుకోవాలి, పల్లెటూరు నుంచి వచ్చారు కదా, సో ఆ విధంగా కొన్ని అర్థం కాలేదు లా అంటూ వాళ్ళైతే మారడం జరిగిందనమాట. సో ఈ విషయంతో ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ అయితే కొంతవరకు చాలా అయితే డిప్రెషన్కి వెళ్ళాడా అని అయితే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక రైతు బిడ్డ ఎక్కడో పొలం పనులు చేసుకుంటూ బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయ్యాడు అంటే మామూలు విషయం కాదు. అతని విషయంలో ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ విషయంలో భోలే శవాలి గారు, ఆట సందీప్ మాస్టర్, జ్యోతిరాజ్ వీళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారనమాట తనకి. సో ఏదేమైనా సరే అతను చేసిన చిన్న తప్పుని బోధతం పెట్టి పెద్దగా చేసి అతన్ని కావాలనే జైలు పాలు చేశారా అని అంటే నిజంగా అవుననే చెప్పాలి. ఎంతమంది మనం చూస్తూ ఉంటాం. సార్ మూవీ రిలీజ్ నిన్న, అందులో చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు ఏదో రచ్చ చేస్తూ ఉంటారు, ఆ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉంటారు అనమాట. సినిమా థియేటర్లు కొట్టేస్తూ ఉంటారు, పగల కొడుతూ ఉంటారు, రోడ్లో చెత్తగా ప్రాంక్ వీడియో చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళపైన ఎటువంటి కేసులు ఉండవు. జస్ట్ ఒక సామాన్యుడు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయ్యి బయట రోడ్స్ చేసినందుకు మాత్రం ఇంత పెద్ద శిక్షలా 4 రోజులు జైల్లో పెడతానని నాకైతే అస్సలు చాలా బాధ అనిపించింది అనమాట. కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం అవన్నీ ఏం పట్టించుకోకుండా, నేను ఇచ్చిన మాట 35 లక్షలు నిరుపేదలకు ఉపయోగిస్తాను ఖరాఖండిగా లాయర్లతో చెప్పాడు. అట్ ది సేమ్ టైం లాయర్తో నేను మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ 35 లక్షలు ఖచ్చితంగా నిరుపేదలకు ఉపయోగిస్తానని చెప్పాడు. ప్రతి ఒక్క పైసా మీ అందరికీ చేస్తాను అని తను చెప్పడం జరిగింది. మీరేం బాధపడకండి, అతను ఏ తప్పు చేయలేదు, ఇప్పుడు బయటకు వచ్చాడు, కోర్టులో కేసు కూడా దగ్గరలో కొట్టివేస్తాము అని అయితే వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, పల్లవి ప్రశాంత్ సామాన్యుడు గెలిచాడని ఆనందపడాలో లేకపోతే ప్రజలకు మేలు చేస్తానని తను చెప్పి ఈ విధంగా అవడం బాధపడాలో అసలు అర్థం కావడం లేదు. నా పాయింట్ ప్రకారం అయితే పల్లవి ప్రశాంత్ ఎటువంటి తప్పు చేయలేదు, తను దోషి కాదు నిర్దోషి అనేది నేను భావిస్తున్నాను. మీరేమంటారనే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.